డిసెంబర్ 16న అబుదాబిలో జరగబోయే ఐపీఎల్ మినీ ఆక్షన్‌కి మొత్తం 1355 ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారు. అయితే రిజిస్టర్ అయిన 1355 ప్లేయర్స్‌లో 4 పెద్ద నేమ్‌లు మనకి కనిపించవు ఈ ఐపీఎల్ ఆక్షన్‌లో. ఇందులో చూసుకుంటే ముందుగా 2 టైమ్స్ ఐపీఎల్ విన్నర్ అయిన ఫాఫ్ డు ప్లెసిస్ తను పీఎస్ఎల్ కోసం ఐపీఎల్ ఆడడం లేదని ఆల్రెడీ తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలియజేశాడు. మరో 2 టైమ్ ఐపీఎల్ విన్నర్ అయిన మొయిన్ అలీ కూడా పీఎస్ఎల్ కోసం ఐపీఎల్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. మాక్స్‌వెల్ కూడా తన నేమ్‌ని ఐపీఎల్‌కి రిజిస్టర్ చేసుకోలేదు. దాని గురించి తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. మరో 2 టైమ్ ఐపీఎల్ విన్నర్ అయిన ఆండ్రే రసెల్ కేకేఆర్ తనని రిటైన్ చేసుకోలేదని, తను వేరే టీమ్‌కి ఆడడం ఇష్టం లేక లాయల్టీతో ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ముందు మనం మాట్లాడుకున్న ముగ్గురు ప్లేయర్స్ ఐపీఎల్‌లో కనిపించరు కానీ, రసెల్ మాత్రం ఈ ఐపీఎల్‌లో కొత్త అవతారం ఎత్తాడు. అదే కేకేఆర్‌కి తను ఒక పవర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈసారి ఐపీఎల్‌లో మాక్సిమం ప్రైస్ అయిన 2,00,00,000 బేస్ ప్రైస్‌కి మొత్తం అన్ని కంట్రీస్ నుంచి కలిపి 44 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మనం ఇప్పుడు కంట్రీ వైస్ బ్రేకప్ చేద్దాం. ఇండియా నుంచి 2 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి 2 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఆస్ట్రేలియా నుండి 7 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి కేవలం ఒక ప్లేయరే రిజిస్టర్ అయ్యాడు. ఇంగ్లాండ్ నుంచి మొత్తం 8 మంది రిజిస్టర్ అయ్యారు. న్యూజిలాండ్ నుంచి 10 మంది రిజిస్టర్ అయ్యారు. మొత్తం ఐపీఎల్ ఆక్షన్‌లో ఇక్కడ న్యూజిలాండ్ నుంచి ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యారని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా నుండి 7 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. శ్రీలంక నుంచి ముగ్గురు, అలాగే వెస్ట్ ఇండీస్ నుంచి నలుగురు రిజిస్టర్ అయ్యారు. సో, ఈ కంట్రీ వైస్ లిస్ట్ అయిన వాళ్ళలో మాక్సిమం టీమ్స్ ఎవరెవరిని టార్గెట్ చేస్తాయో చూద్దాం. టీమ్ ఇండియా నుంచి 2 క్రోర్ బ్రేస్ ప్రైజ్‌కి రిజిస్టర్ అయిన ఇద్దరు ప్లేయర్స్‌ని మాక్సిమం ఏదో ఒక టీమ్స్ అనేవి తీసుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ నవీన్ ఉల్ హక్ అలాగే ముజీబుర్ రహమాన్ వీళ్ళిద్దరూ రిజిస్టర్ అయ్యారు. చెప్పలేం ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారో, ఎవరిని తీసుకోరో. ఆస్ట్రేలియాలో ఉన్న బిగ్ నేమ్స్ అయిన క్యామెరూన్ గ్రీన్, జాష్ ఇంగ్లీష్ అలాగే స్టీవ్ స్మిత్. వీళ్ళలో ఇంగ్లీష్ చూసుకుంటే ఈ సీజన్‌లో మొత్తంలో 25% మ్యాచెస్‌కే తను అవైలబుల్‌గా ఉంటానని ఆల్రెడీ చెప్పేసాడంట. సో, అందుకు టీమ్స్ ఏం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ క్యామ్ గ్రీన్‌కి మాత్రం ఈ సీజన్‌లోనే హైయెస్ట్ పర్స్ తీసుకునే ప్లేయర్‌గా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి ముస్తఫిజుర్ రహమాన్ ఒకడే రిజిస్టర్ అయ్యాడు. ఇంగ్లాండ్ నుంచి బిగ్ నేమ్స్ చూసుకుంటే లివింగ్‌స్టన్, టామ్ కరన్ అండ్ జేమీ స్మిత్. స్పిన్ ఆల్‌రౌండర్ కావాలనుకున్న టీమ్ ఖచ్చితంగా లివింగ్‌స్టన్ కోసం వెళ్తారు. ఎందుకంటే మాక్స్‌వెల్ లేడు ఈ ఐపీఎల్‌లో. అలాగే జేమీ స్మిత్ చూసుకుంటే ఒక మంచి ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కాబట్టి ఏ టీమ్‌కైతే ఆ స్లాట్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా తనని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ. న్యూజిలాండ్ నుంచి ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యారు కాబట్టి వీళ్ళలో ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు. అంటే కాన్వే, మిచెల్, బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ అండ్ రచిన్ రవీంద్ర. వీళ్ళ 5 మెంబర్స్ కూడా ఆక్షన్‌లో ఎక్కువ ప్రైస్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి చూస్తే మిల్లర్, ఇంగిడి అండ్ నాకియా. వీళ్ళ ముగ్గురు టీమ్స్ టార్గెట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. వీళ్ళ ముగ్గురిలో మిల్లర్ చూసుకుంటే తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించగలడు. సో, తనకి ఎక్కువ పర్స్ వెళ్ళే అవకాశం ఉంది. శ్రీలంక నుండి చూసుకుంటే పతిరానాకి టీమ్స్ ఎక్కువగా మొగ్గు చూపుతాయనిపిస్తుంది. వెస్ట్ ఇండీస్ నుంచి హోల్డర్ అండ్ అకిలే హుస్సేన్ వీళ్ళిద్దరూ సోల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, నవంబర్ 30న ఫినిష్ అయ్యే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మాక్సిమం బేస్ ప్రైస్‌కి రిజిస్టర్ అయిన ప్లేయర్స్ వీళ్ళే. సో, ఆక్షన్‌లో మీరు ఏ ప్లేయర్ ఏ టీమ్‌కి వెళ్తాడనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానెల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానెల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.